తిరుపతి కొండ కింద జరిగిన దారుణం ఇప్పుడు దాదాపు నేను ఈ వీడియో చేసే సమయానికి 6 దాకా చనిపోవటం జరిగింది. ఇప్పుడు సమయం అర్ధరాత్రి 1:30 అవుతుంది. ఒకసారి ఓపెన్ చేశారు సార్. ఓపెన్ చేయని ఒకళ్ళ మీద ఒకళ్ళు ముందున్నోళ్ళు కిందన పడిపోయారు. ఆళ్ళ మీద అలాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగిపోయిందండి. నేను కిందన పడిపోయాను. ఈ కాలు వెనకాతల ఉండిపోయింది. రాలేదు. రోడ్డుకి గీసుకుపోయింది. కానీ చచ్చిపోతానని అనుకున్నాను. కానీ భగవంతుడి దయ వల్ల బతికానండి. 5 సంవత్సరాల బట్టి వస్తున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు సార్. ఈ సంవత్సరం ఇలా జరిగింది నాకు. ఈ ఇష్యూ మీద కొంతమందికి చాలానే డౌట్స్ ఉన్నాయి. ఇది కావాలని కొంతమంది చేస్తున్నారని అండ్ ఇది అనుకోకుండా జరిగిందని చాలా మంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు అబద్ధం? ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. అంతకన్నా ముందు మన ఈ ఛానెల్‌లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీ విలువైన సపోర్ట్‌ని సబ్స్క్రైబ్ ద్వారా ఇచ్చి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్‌ని ఆన్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నిన్న రాత్రి అంటే జనవరి 8న చాలా మంది భక్తులు గుంపులుగా తిరుపతి వెళ్ళటం జరిగింది ఫెస్టివల్ సీజన్ వల్ల. చాలా తోపులాట అయిపోయింది. మొత్తం ఇవన్నీ ఒక మనిషి మీద 100 మంది పడిపోయారండి. చాలా తోపులాట అయిపోయింది. ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దర్శనంలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇంతలోపు లోపల దర్శనానికి వెళ్ళిన కొంతమంది అందులో ఒక ఆమెకి హెల్త్ అనీజీగా అయిపోవటం స్టార్ట్ అయింది. అండ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవటంతో ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్లాలనే ఆలోచనతో అక్కడున్న స్టాఫ్ అండ్ పోలీస్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం గాక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ ఫైనల్లీ వీళ్ళు ఏం చేశారంటే ఈ బయట ఎవరైతే కొంతమంది భక్తులు ఉన్నారో వీళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి మధ్యలో ఒక గేట్ ఉందన్నమాట. అయితే ఈ గేట్‌లో నుంచి ఈ లోపలున్న ఈ హెల్త్ ఇష్యూ వచ్చిన అమ్మాయిని బయటికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఆ గేట్ ఓపెన్ చేసి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఈ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి రావడంతో, లోపలికి వచ్చేసిన తర్వాత ఈ జనాల మీద వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట మొదలవటం జరిగింది. ఒక లేడీ ఏదో అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత ఈ తొక్కిసలాట మొదలైన తర్వాత ఒక ఆమె తొక్కిసలాటలో చనిపోవటం జరిగింది. అండ్ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కలుగా ఇప్పుడున్న సమయానికి 6 మరణించటం జరిగింది. చాలా దారుణం కదా! ఎక్కడి నుంచో తిరుపతి దర్శనానికి వచ్చి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ పర్టిక్యులర్ రీజన్ మీద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు లైవ్‌లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ చాలా త్వరగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది. అండ్ రేపు ఈ వీడియో అప్‌లోడ్ చేసిన 5 గంటల తర్వాత అంటే రేపు 11 గంటలకి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి రావడానికి సిద్ధమైపోయారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఎలా జరిగిందని పరిశీలించడానికి. మరి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత మీకు తప్పు ఎవరిదని అనిపించింది? లోపల నుంచి తీసుకెళ్ళిన ఈ పర్సన్ వాళ్ళదా? పోలీసు స్టాఫ్ వాళ్ళదా? అండ్ ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదా? మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.